శ్రీ మహావిష్ణువు 10 అవతారంలో రెండవ అవతారమైన శ్రీకూర్మ అవతారం రూపంలో శ్రీకూర్మలో వెలిసినటువంటి ఈ దేవాలయానికి ఒక చరిత్ర ఉంది. 17వ శతాబ్దంలో నెలకొల్పబడినటువంటి ఈ దేవాలయానికి ఇక్కడికి వచ్చిన భక్తులకు మాత్రం ఒక డబుల్ బొనాంజా దొరుకుతుందన్నటువంటి భావన కలుగుతుంది. ఎందుకంటే దేవాలయం అంగట్లో ఉత్తర దిశగా ఉన్నటువంటి సోమవారం మూల విరాట్ని దర్శించుకున్నటువంటి భక్తులు అంగట్లోకి వచ్చి వాటి తాలూకు నిజరూప దర్శనాన్ని చూసే అదృష్ట భాగ్యానికి ఈ దేవాలయం మొత్తం ఒక ప్రతీకగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇటువంటి చారిత్రాత్మక దేవాలయంలో మాత్రం 2 రోజుల క్రితం ఏవైతే నిజరూప దర్శన రూపంలో ఉన్నటువంటి ఈ నక్షత్ర త్రాబేళ్ళు మృత్యువాత పడిన ఘటన మాత్రం ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపాటు గుర్తువేసింది. ఇక్కడ సంరక్షించబడుతున్న ఈ తాబేళ్ళ రూపంలోనో లేకపోతే ఎవరు చేసిన ఇదే కానీ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే ఈ శ్వేత పుష్కరిణి ఉందో ఆ పుష్కరిణి అంగట్లో ప్రస్తుతం 2 రోజుల క్రితం సుమారు 37 తాబేళ్ళు ఇక్కడ పడేసి వాటిని గుట్టు చప్పుడు కాకుండా దగ్ధం చేశారన్నట్టు ఉదంతులు మాత్రం ఓవైపు అటవీశాఖ అధికారులు ఆ తాబేళ్ళను సంరక్షిస్తున్నటువంటి నిర్వాహకులు మాత్రం ఒకసారి ఉలిక్కిపాటుకు గురయ్యారు. అరుదైన సంతతికి చెందినటువంటి ఏదైతే అటవీ చట్టంలో ఉన్నటువంటి షెడ్యూల్ 4కు చెందినటువంటి ఈ తాబేళ్ళు కనుక సహజ మరణం చెందినా లేకపోతే ఏదైనా రుగ్మత వచ్చి చనిపోయినా తప్పనిసరిగా పోస్ట్ మార్టం చేసి వాటిని దగ్ధం చేయాలి. అటువంటి పరిణామం ఏమీ లేకుండా మొత్తం 37 తాబేళ్ళు మాత్రం ఇలా అంగట్లోనే ఉన్నటువంటి ఈ పక్కన ఉన్నటువంటి శ్వేత పుష్కరిణి ఇక్కడ ఏదైతే ఈ చెత్త వేసిందో ఆ చెత్త అంతా కూడాను తాబేళ్ళకి ఆహారం రూపంలో అదే గోంగూర కానీ అదేవిధంగా దాంతోపాటు ఏదైనా తోటకూర ఇటువంటి ఆహార పదార్థాలను భక్తులు ఇచ్చిన కావచ్చు సంరక్షకులు తెచ్చి వాటిని వేస్తుంటారు. ఆ చెత్త చల్లే ప్రదేశంలో మాత్రం ఇక్కడ 37 తాబేలు దగ్ధం చేసిన విషయం మాత్రం నిర్వాహకులు కూడాను ఒక్కసారిగా అవాకు గుయ్యారు. ఏవైతే నక్షత్ర తాబేలను దగ్ధం చేసినటువంటి ఈ ఘటన మాత్రం ఆలయ ప్రతిష్టకు భక్తుల మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నటువంటి నిబంధనలు ఒక ఉదంతుల నేపథ్యంలో హుటాహుటిన జిల్లా యంత్రాంగం మొత్తం కూడాను ఈ ఆలయ ప్రాంగణంలో జరిగినటువంటి ఈ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ మాత్రం సగం కాళ్ళు ఉన్నటువంటి తాబేలను కూడాను సేకరించారు. వాటిని కూడాను పోస్ట్ మార్టం పంపించడం జరిగింది. ఓవైపు యానిమల్ హస్బెండ్కి సంబంధించినటువంటి డాక్టర్లు, మరోవైపు ఏదైతే తాబేలు సంరక్షిస్తున్నటువంటి గ్రీన్ మిర్సీ సంస్థ సభ్యులు వీరందరూ కూడాను ఎక్కడి నుండి ఈ తాబేలు తెచ్చారు లేకపోతే అక్కడ చూస్తే కనుక ప్రతి తాబేళ్ళకి కూడా లెక్క ఉంటుంది. ఆ లెక్కలో భాగంగానే 200 బైచులకు తాబేళ్ళు అక్కడ ఉన్నాయి. దాని కాకుండా ఆ చిన్న చిన్న పిల్లలు కూడా పెద్ద అవుతున్న నేపథ్యంలో వాటిని కూడా కౌంట్ చేసుకొని లోపల ఉన్నటువంటి ఏవైతే తాబేళ్ళ సంఖ్య మాత్రం రికార్డెడ్గా కరెక్ట్గా ఉన్నా ఏవైతే 37 తాబేళ్ళు దగ్ధం చేశారో వాటికి సంబంధించినటువంటి ఆ తాబేళ్ళు ఎక్కడి నుండి వచ్చాయి, అసలు వాటిని అక్కడ ఎవరు చేరవేసడంతో పాటు ఇంత ప్రొటెక్ట్గా ఉన్నటువంటి ఈ నక్షత్ర తాబేళ్ళ సంరక్షణ కేంద్రం నుండి ఏవైనా కనుక తాబేళ్ళు ఎవరైనా తస్కరించి అక్కడ దగ్ధం చేశారా లేకపోతే ఈ పరిసర ప్రాంతాల్లో కూడాను నక్షత్ర తాబేళ్ళు ఆవాసం ఉండడానికి కూడా అవకాశం ఉన్నటువంటి ప్రదేశం కావడం, తరచూ స్థానికులకు అవి కంటపడిన తాబేళ్ళు మాత్రం తీసుకొచ్చి సంరక్షణ కేంద్రంలో భద్రపరచడం ఇలాంటి పరిణామాలన్నీ ఉండేవి. ఇటువంటి తరుణంలో ఏదైతే ఈ 37కి సంబంధించినటువంటి తాబేళ్ళు అంటే గుట్టు చప్పుడు కాకుండా దగ్ధం చేసే విషయంలో ఈ తాబేలను సంరక్షిస్తూ వస్తున్నటువంటి గ్రీన్ మిర్సీ ప్రతినిధి రామమూర్తి మనతో ఉన్నారు. చూస్తే కనుక ఏదైతే నక్షత్ర తాబేలు ఉన్నాయి ఆ దేవాలయానికి అంగట్లోని ప్రత్యక్ష దైవాలకు ఉన్నటువంటి ఈ సంబంధంలో నిన్న జరిగినటువంటి ఈ తాబేలు దగ్ధం ఉదాంతాన్ని ఏ విధంగా తీసుకుంటారు, ఇంతలా వాటిని సంరక్షిస్తున్న మీకు ఇదొక చీకటి రోజుగా మీకు అనిపించట్లేదా? ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అండి, అంతేగా దుర్మార్గం. ఎందుకంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం షెడ్యూల్ 1 స్పీసీస్ అంటే అత్యంత రక్షిత ప్రాణులైన ఈ నక్షత్ర తాబేళ్ళని ఒక పొలిటికల్ మోటోతోనో లేకపోతే ఒక దుర్మార్గమైన ఆలోచనతోనో కావాలని దేవాలయ ప్రతిష్టని భగ్నం చేయడానికి, దేవాలయ ప్రతిష్ట దిగజారు చేయలాగా కొంతమంది ప్రయత్నం చేసినట్టుగా మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ సంఘటనకి ఇక్కడ శ్రీకూర్మ దేవస్థానానికి కానీ లేకపోతే నక్షత్ర తాబేళ్ళ సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్న గ్రీన్ మిర్సీ సంస్థ కానీ ఎలాంటి సంబంధం లేదు. మా దగ్గర పక్కా రికార్డులున్నా అవి నిన్న స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ గారు వీళ్ళందరూ వాళ్ళ సమక్షంలో పరిశీలించారు. నెంబర్ సరిపోయింది కరెక్ట్గా, రికార్డులు ఏమున్నాయో అది. సో ఈ బయట నుంచి ఎక్కడ జరిగింది, ఇది ఆలయం బయట జరిగింది, మాకు సంబంధం లేదు. అయినా సరే ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీనికి బాధ్యులైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని, ఉక్కుపాదంతో అణిచేయాలని చెప్పి మేము గ్రీన్ మిర్సీ సంస్థ తరపున డిమాండ్ చేస్తున్నాం. సంరక్షణ కేంద్రంలో లెక్క సరిపోతే
కేంద్రానికి కూటివేత దూరంలో ఆ శ్వేత పుష్కరణ దగ్గర అక్కడ పోగుపేసి అక్కడ దగ్ధం చేసినటువంటి తాబేలు ఎక్కడి నుండి వచ్చాయి అన్నటువంటి అనుమానం రావణమూర్తికి కలిగితే ఏమని సమాధానం చెప్తారు? మంచి ప్రశ్న సార్. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇక్కడ మనకి శ్రీకూర్మం చుట్టుపక్కల వాటి తాలూకు ఆవాసాలు ఉన్నాయి. నక్షత్ర తాబేళ్ళు పొలాల్లోకి అది వచ్చేసి ఇళ్ళ దగ్గరికి వస్తే భక్తులు వాటిని భగవంతుడి తాలూకా స్వరూపాలుగా, సూర్యదేవుడు స్వరూపాలుగా వాళ్ళు నమ్ముతారు. అందుకే వాటిని జాగ్రత్తగా మేము సంరక్షిస్తామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి అప్పచెప్తుంటారు. సో ఇవి ఎక్కడి నుంచో వచ్చినాయి కాదు, చుట్టుపక్కల ఉన్నాయి. అది ఇంకొక విషయం ఏంటంటే, మేము గత 6 నెలల నుంచి కూడా ఇక్కడ మన సంరక్షణ కేంద్రంలోని సంఖ్య పెరగడం వలన, అంటే హౌసింగ్ ప్రాబ్లం ఉండడం వలన ఈవో గారు ఏం చెప్పారంటే, ఇంక తీసుకోవద్దు, బయట నుంచి వచ్చే తాబేళ్ళని తీసుకోవద్దు, వెనక్కి పంపించండి అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మేము తీసుకోవటం లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి తీసుకువచ్చిన వాళ్ళు వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఆలయ ప్రాంగణంలో అక్కడక్కడ విడిచిపెట్టేస్తున్నారు. కొంతమంది తీసుకెళ్ళి మేము చెప్తున్నాం, పలానా టెంపుల్లోనో లేకపోతే ఎక్కడో ఇచ్చేసేయండి, ఆశ్రమాల్లోనే అది ఇచ్చేసేయండి, మేము సలహా ఇస్తున్నాం. కానీ కొంతమంది ఏంటంటే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. వాటిని కూడా అవి అట్లా నడుచుకుని వెళ్ళే, లేదా కొంతమంది కావాలనే వాటిని అక్కడ తీసుకెళ్ళి ఈ రకమైన దుశ్చర్యకు పాల్పడ్డారేమో అని మా అనుమానం. అంటే మీ అనుమానమే కనుక నిజమైతే ఇక్కడున్న తాబేళ్ళని తీసుకెళ్ళి అక్కడ దగ్ధం చేశారు. ఈ దగ్ధం చేసిన దేంట్లో ఒక ప్రక్రియ అంటూ ఉంది. సహజ మరణం అయినా కూడాను ఏదైనా అంటే జబ్బు చేసే చనిపోయినా దాన్ని పోస్ట్ మార్టం ఎట్టి పరిస్థితులు నిర్వహించాలని ఒక నిబంధన ఉంది. ఆ నిబంధనకి కూడా తూట్లు పొడిచే విధంగా అటువంటి ఆకృష్ణ పాల్పడ్డారంటే వితౌట్ యువర్ నాలెడ్జ్ అది జరిగింది అనేటువంటి భావించవచ్చా? అవునండి. మాకు తెలిసి మేము అసలు అలాంటి వాటికి మేము ఒప్పుకోము. ఎందుకంటే మేము యాజ్ ఎ కన్జర్వేషనిస్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో స్టిపులేటెడ్ గైడ్లైన్ ప్రకారం మేము ఇక్కడ కన్జర్వేషన్ సెంటర్ని నడుపుతున్నాం. సో ఇంతకుముందు ఇక్కడ మరణాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎన్నో రీజన్స్ ఉంటాయి. కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ ఇవి. అంటే మనలాగా హ్యూమన్స్లో లాగా, మనుషుల్లో లాగా మన బాడీ టెంపరేచర్ పెరిగిన చెమట పట్టి చల్లరచడం అట్లాంటి యంత్రాంగం వాటికి లేదు. ఎక్కువ చలి వచ్చినా తట్టుకోలేవు, ఎక్కువ వేడి వచ్చినా తట్టుకోలేని పరిస్థితి అనమాట. సహజ మరణాలు చెందడానికి ఎక్కువ ఆస్కారం ఉన్న ప్రదేశం, అవి ఆవాసాలు ఉన్న ప్రదేశం అయినా కూడాను వాటి మరణాలకు కూడా ఈ వాతావరణం అనుకూల ప్రతిఫలం పరిణామాలు. ఎంక్లోజర్ కదా, ఇప్పుడు ఓపెన్గా ఉందనుకోండి, అవి ఆటోమేటిక్గా వాటి రక్షణ చూసుకుంటాయి. ఇప్పుడు ఇవి ఎంక్లోజర్ లోపల ఉన్నాయి. సో ఇవి కృత్రిమైన వాతావరణమే ఇది. సో అట్లాగా జరిగినప్పుడు మేమేం చేస్తామంటే, గతంలోనే పోస్ట్ మార్టం చేయించడం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి పోస్ట్ మార్టం చేయించడం, కార్కస్ వాళ్ళకి అప్పచెప్పడం. ఎందుకంటే వాళ్ళే తగిలిపెట్టాలి వాటిని. యాజ్ పర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ గైడ్లైన్స్ ప్రకారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమక్షంలోనే వీటి చనిపోయిన వాటిని. ఇప్పటివరకు ఎప్పుడైనా పోస్ట్ మార్టం నిర్వహించినటువంటి తాబేలకు సంబంధించి పోస్ట్ మార్టం నివేదిక వచ్చిందా? నివేదికలో ఎటువంటి అంశాలు పొందుపరిచిన ఒక రిజల్ట్ మీకు ఎప్పుడైనా చూసారా? అంటే ఇప్పుడు గతంలో మేము చేయించామండి, పోస్ట్ మార్టం చేయించడం, రిపోర్ట్లు అవి ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించి నిన్న డిఎఫ్ఓ గారు సమక్షంలోని వెటనరీ డిపార్ట్మెంట్ సర్జన్స్ వచ్చి కొన్ని తాబేళ్ళ తాలూకు అవశేషాలని పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం రిపోర్టు డిఎఫ్ఓ గారి దగ్గర ఉంది, టేబుల్ మీద ఉంది. నాకు పక్కా సమాచారం వచ్చింది. చూస్తే కనుక ప్రస్తుతం గతంలో ఈ తాబేళ్ళని ఇక్కడ నుండి దట్టమైన అడవికి తరలించాలి అన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో అటవీ శాఖ అధికారులు ముందుకు రావడం, ఇక్కడ భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఉంటుంది. అంగట్లో ఉన్న మూలవిరాటితో పాటు గర్భగుడిలో మూలవిరాటితో పాటు అంగట్లో ఉన్నటువంటి ప్రత్యక్ష దైవాలను చూసే భక్తుల మనోభావాలను దెబ్బతీసి ఆ నిర్ణయాన్ని తిప్పికొట్టి ఈరోజు ఈ సంరక్షణ కేంద్రం రూపుదాల్చుకుంది. కానీ ఈ సంరక్షణ కేంద్రం సమీపంలో ఇలా తాబేళ్లు చనిపోవడం, వాటిని దగ్ధం చేయడం, ఈ ఉదంతా అంతా కూడాను మీ అనుభవంలో ఏమై ఉంటుందని సస్పెక్ట్ చేస్తారు? ఇది కేవలం ఒక దుశ్చర్య అండి. కొన్ని స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం నోరులేని మూగజీవాలు, అది కూడా వైల్డ్ లైఫ్ షెడ్యూల్ 1 స్పీసీస్ని పావుగా వాడుకోవడం అన్నది తీవ్రంగా గర్హిస్తున్నాం మేము సంస్థ తరపున. అట్లాగే మాకు దర్యాప్తు సంస్థల మీద నమ్మకం ఉంది. పోలీస్, జిల్లా యంత్రాంగానికి, అటవీ శాఖకి మేము కంప్లైంట్ చేసాం. ఖచ్చితంగా దోషులు పట్టుబడతారు అని నమ్మకం మాకుందండి. చూస్తే కనుక ఏవైతే 37 తాబేళ్ళు గుట్టు చప్పుడు కాకుండా దగ్ధం చేసే ఘటనపై మాత్రం సమగ్రమైన దర్యాప్తు నిర్వహించాలి. ఈ దర్యాప్తులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాస్తవాలు బాహ్య ప్రపంచం చెప్పాలి. వీటిని రక్షించేందుకు తాము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ఒకవైపు పోస్టుమార్టం నివేదిక, మరోవైపు అటవీ శాఖ అధికారుల తాలూకా నివేదిక, ఈ రెండు కూడా తూచా తప్పకుండా సమగ్రమైన దర్యాప్తు నిర్వహించి దర్యాప్తు నిర్వహణలో భాగంగా తాబేళ్లను సంరక్షించేందుకు చేస్తున్న ప్రయత్నంలో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు వీటికి సంబంధించినటువంటి వీటిని మట్టిపెట్టి రాజకీయం
చేసుకోవాలన్నటువంటి దురుద్దేశంతోనే ఈ ఆకుత్యాన్ని పాల్పడ్డారు. ఏదైతే తాబేలు సంరక్షణ కేంద్రంలో ఒక్క తాబేలు కూడాను ప్రస్తుతం మృతి చెందలేదన్నటువంటి స్పష్టమైన నిర్దేశాలని తాము ఏదైతే రికార్డు మెయింటైన్ రికార్డుకి సంబంధించి తాబేలన్నీ కూడాను అంటే బాగానే ఉన్నాయని ఇటువంటి పరిణామాలు చేస్తున్నాయి. ఇక్కడ సంరక్షణ మహిళ మనతో ఉన్నారు. ఏమో ఈ మధ్యన ఏమైనా కూడా తాబేలు ఇక్కడ ఏమైనా చనిపోవడం గట్రా ఏమైనా జరిగింది? లేదు సార్, తాబేళ్ళ మట్టుకు చనిపోవడం లేదు సార్. లెక్క పెట్టిన తర్వాత తాబేలు చనిపోలేదు. ఆ మధ్యన ముందుకంట అంటే నెల అవుతుంది 2 తాబేళ్ళు అయితే ఈవి గారికి నర్సుబాబుకి చూపెట్టాను. చూపెట్టి నీతోటి వచ్చి ఇచ్చేసాం చెప్తున్నాను. తర్వాత ఆ 2 తాబేళ్ళు ఒట్టుకెళ్ళిపోయి అమ్మాయి ఎక్కడ పాతగలవా అన్నారు ఈవి గారు. అంటే ఉపాధి పని చేస్తున్నారు సార్, ఎక్కడ పాతనాన్ని కుడపలేదు అని అంటే ఏం చేస్తావైతే అన్నారు. ఏటో మీరు ఏది చెప్తే అది చేస్తాను సార్ అన్నాను. ఆ 2 అవతలు వేసాను అంతే. అక్కడ చూస్తే కనుక 37-38 తాబేళ్ళు ఉన్నట్టు ఏవైతే తాబేలు తాలూ వీటిలో సార్ మనం కాదు దేవుడు సాక్షి చెప్తాను. ఎక్కడి నుండి వచ్చి ఉంటాయి? ఎక్కడి నుండి వచ్చి ఉంటాయి? ఎక్కడి నుంచి తెచ్చారు సార్, ఎక్కడి నుంచి చేశారు? కత్తోలు పాత కాంచి మగవాళ్ళు కూడా చేశారట ఇందులో. ఒకరు కాదు ఇద్దరు కాదు. అప్పుడు జరగాలి కానీ అగ్గిగోడును ఎవరెట్టారో 6కి 5కి వెళ్తాను. ఎంత తాబేలు తెచ్చిన వాళ్ళు ఉన్నారు, అవి తీసుకొని ఒగ్గిస్తే బయట ఒగ్గేస్తాండ్రు, లేదన్నప్పుడు అన్ని మీద వేసేస్తాండ్రు. ఆ దెబ్బ కూడా మన స్వామివారి అవుతున్నాయి. అది పొజిషన్ సార్. అంటే ఇప్పుడు 37 తాబేళ్ళు అక్కడ నుండి వేరే వాళ్ళు ఎవరైతే తెచ్చి అక్కడ కాల్చారని అనుమానం వస్తుందా? ఇక్కడైతే మాత్రం తాబేలు చనిపోలేదు. చనిపోలేదు సార్, ఇక్కడ చనిపోలేదు. ఎక్కడ వేరే వాళ్ళు తాబేళ్ళు ఒగ్గిసిన కూడా ఉన్నాయి. అవి కూడా ఫోన్ చేసి చెప్తున్నాను సార్ తోటి, వాళ్ళతో కూడా చెప్తున్నాను తాబేలు తెస్తున్నారు, నేను జాయిన్ చేసుకోలేదు, ఇక్కడికి మేత సరిపోతుంది, ఎక్కువైపోయినాయి అనేసి చెప్తున్నాను సార్. చెప్తుంటే సార్ వచ్చి మరి వద్దమ్మా ఈవి గారితో మాట్లాడాను, నువ్వు కలుపుకోకని చెప్పారు సార్. చూస్తే కనుక ప్రస్తుతం తాబేళ్ల సంరక్షణ కేంద్రంలో మాత్రం గతంలో ఒక 2 తాబేలు చనిపోయిన విషయాన్ని ఈవోకు మాత్రం సమాచారం ఇవ్వడం, ఈవో కూడాను వాటిని ఎక్కడో దగ్గర కప్పిపెట్టాలని సూచించేయడం ఈ పరిణామాలు తప్ప ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడాను తాబేలు ముచ్చువాట పరిస్థితి లేకుండా పోయింది. కాకపోతే 6 నెలల క్రితం వరకు కూడాను తాబేలను ఇక్కడ ఎవరైనా చుట్టుపక్కల నక్షత్ర తాబేలు కనబడితే పరిసర ప్రాంత గ్రామస్తులు మాత్రం ఈ కేంద్రానికి తెచ్చి సంరక్షించేందుకు వారు ప్రాధాయపడడం, ఇక్కడ వాటిని రక్షించేందుకు చర్యలు చేపట్టడం. కాకపోతే ప్రస్తుతం ఇక్కడ రికార్డు స్థాయిలో 2 ఏళ్ల క్రితం 148 నక్షత్ర తాబేలు పిల్లలు వరల్డ్ రికార్డు స్థాయిలో వాటిని ఇక్కడ అంటే పుట్టడం, ఆ పుట్టిన తర్వాత తాబేలు సంతతి ఎక్కువ కావడంతో మాత్రం ఇతర ప్రాంతాల నుండి తెచ్చినటువంటి తాబేలు మాత్రం తెచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ తాబేలు 37 కూడా చనిపోయిన విషయంలో మాత్రం పలు అనుమానాలు తలెత్తినాయి. ఈ అనుమానాలు అంటే నివృత్తి చేసేందుకు మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ విశ్వ హిందూ పరిస్థితికి సంబంధించిన చూస్తే కనుక ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే ఒక పరిణామం శ్రీకూర్మంలో చోటు చేసుకుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. 37 తాబేలను గుట్టు చప్పుడు కాకుండా దగ్ధం చేసిన వెనక ఎవరి హస్తం ఉందని భావిస్తున్నారు? అంటే స్థానికంగా ఈ దేవాలయాన్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు అయితే చేపట్టాల్సిన అవసరం ఉంది. పుష్కరిణిలో యథేచ్ఛగా సబ్బులు షాంపూలతో స్నానాలు, తాబేళ్ళు సంరక్షణలో కూడా సరైనటువంటి చర్యలు కనిపించట్లేదు. ఇవి చాలా ఎక్కువగా ఉండేవి, ఇంతకుముందు వచ్చి చూసరికి నింపుగా ఉండేవి. బయటివి అంటున్నారు, బయటివి ఎక్కడికి ఎందుకు వస్తాయి? ఇందులో నిండా ఉన్నటువంటి తాబేళ్ళ సంఖ్య ఎక్కడైనా రికార్డెడ్గా ఎప్పటికప్పుడు ఉందా? ఏ రోజు ఎన్ని చనిపోయాయి, ఏ రోజు వాటి సంఖ్య ఎంత, వాటి రికార్డుల్లో స్పష్టంగా ఉన్నట్లయితే రోజుకొక ఇది చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరోజు ఒక సంఖ్య చెప్తున్నారు, ఇంకో రోజు ఇంకో సంఖ్య చెప్తున్నారు. సంఖ్య అనేది నిండుగా ఉండేది ఇంతకుముందు వచ్చి మేము చూసేటప్పుడు. ఇప్పుడు చాలా పలచబడిపోయాయి. ఇందులో ఉన్న నిండున్న తాబేళ్ళు ఏమయ్యాయి? నిజంగా తాబేళ్ళు ఎక్కడి నుంచో వచ్చితే జస్ట్ 20-30 అడుగుల దూరంలో పక్కన అవతల పడేసి కాల్చాల్సిన అవసరమే వచ్చింది. ఒకవేళ నిజంగా చనిపోయి ఉంటే వాటిని సంబంధిత అధికారులు దృష్టిలో తీసుకెళ్ళి ఏమయ్యాయి, అసలు ఎందుకు చనిపోయి, దాని మీద ఒక నిపుణులతోటి దర్యాప్తు చేయించి అప్పుడు దాని దహన సంస్కారాలు చేయించాలి. అసలు అధికారుల నిర్లక్ష్యమే ఇందులో పూర్తిగా కనిపిస్తుంది. అంటే ఈ కేంద్రంలో లెక్కలు సరిపోయి అవి మా కేంద్రానికి సంబంధించిన కావు అని స్పష్టం చేస్తున్న ఈ నేపథ్యంలో ఈ పరిసర ప్రాంతాల్లో నక్షత్ర తాబేలు అంటే తరచూ దొరికే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాటిని ఇక్కడ తెస్తే తీసుకునే లేదన్నటువంటి పరిణామాల నేపథ్యంలో వాటిని అక్కడ దగ్ధం చేశారన్నటువంటి ఒక ఉదంతులు కూడా తలెత్తున్నాయి. అవి రకరకాలుగా చెప్తున్నారు. భక్తులు అంటున్నారు ఇంతకుముందు మేము వచ్చి చూసాం చాలా ఎక్కువ ఉండేవి, ఇప్పుడు ఆ సంఖ్య ఏమైందని.
భక్తులు అనుకొని వెళ్ళిపోతున్నారు. చాలా టైం నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఎవరు ఏం చేస్తున్నారని. చాలా సంఖ్య ఉండేది, తరిగిపోయి స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఇందులో చాలా తాబేళ్ళు ఉండేవి. అవి ఏమైంది వాళ్ళుగా చర్చించుకుంటున్నారు. చుట్టుపక్కల ప్రస్తుతం నక్షత్ర తాబేళ్ళు గుట్టుచప్పుడు కాకుండా దగ్ధం చేసే విషయం మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారిగా ఉలిక్పాటు గురిచేసింది. శ్రీకూర్మం దేవాలయం ప్రతిష్టను భగ్నం కలిగించే విధంగా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో శ్రీకూర్మం పరిసర ప్రాంతాల్లో ఈ నక్షత్ర తాబేళ్లు మాత్రం యథేచ్ఛగా సంచరిస్తుంటాయి. కాకపోతే ఈ దేవాలయ ప్రాంగణంలో మాత్రం ఎటువంటి ఆదరణ లేనటువంటి నక్షత్ర తాబేళ్లు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాటిని సంరక్షిస్తున్న క్రమంలో వాటి సంఖ్య ఏడాదికి పెరిగిన నేపథ్యంలో అది ఆ ప్లేస్ వాటికి సాలకపోవడంతో మృత్యువాత పడుతున్నటువంటి అనుమానాలు తలెత్తున్న నేపథ్యంలో ఇక్కడ దీనికి ఒక 10 అడుగుల దూరంలో మొత్తం 37 తాబేళ్లు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు దగ్ధం చేసినటువంటి ఈ పరిణామాలపై మాత్రం సమగ్రమైన దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మరి ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు జంతువు సంరక్షణకు సంబంధించిన వైద్యులు ఇచ్చినటువంటి పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా అవి సహజ మరణాలా లేకపోతే ఎవరైనా కనుక చంపి వాటిని దగ్ధం చేసేందుకు చేసిన ప్రయత్నం అన్న విషయం తేలనుంది. శ్రీకూర్మం దేవాలయం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.